హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో ఫ్లేవర్ఫుల్ అయినటువంటి మన కూరలకి వంటలకి మరింత బలాన్ని ఇచ్చే ధనియా పౌడర్ రెసిపీని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తామండి. ఇందులో చివరి వరకు చూడండి వీడియోని, అప్పుడే అర్థమవుతుంది. ధనియా పౌడర్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను 1 కిలో ధనియాలు తీసుకున్నాను అండి. మంచి క్వాలిటీ గల ధనియాలు. ఎండలో ఒక రోజంతా బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకున్నాను. ఎండలో బాగా ఆరబెట్టుకుంటే మనకు స్టోరింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందనమాట. చక్కగా ఒక క్లీన్ క్లాత్ పైన బాగా ఎండకి ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక చాటలో కొన్ని ఒక్కొక్క కప్ అంత క్వాంటిటీలో వేసుకొని చక్కగా చెరిగేసుకోవాలండి. మనం ఎంత మంచి క్వాలిటీ ధనియాలు తీసుకున్నా కూడా అందులో పుల్లలు, మనకు ఇంప్యూరిటీస్ అన్నవి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనము ఒకసారి చాట్లో వేసుకొని ఏమైనా రాళ్ళు కానీ, ఇసుక అలాంటివి ఉన్నా, లేకపోతే మనకు అన్వాంటెడ్ మెటీరియల్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ చక్కగా మనము సార్ట్అవుట్ చేసుకొని ఏరేసుకోవాలి. ఇలా చెరిగేసుకుంటే మనకు చిన్న చిన్న పుల్లలు, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే డస్ట్ పార్టికల్స్ అలా వచ్చేసాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో చూడండి చక్కగా ఒకసారి. అలా అవన్నీ వేస్ట్ మెటీరియల్ అనమాట, అనవసరం మనకు ధనియా పౌడర్లో. ముందు మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అంతా ఇలాంటివన్నీ చేసి చూసి మేము నేర్చుకున్నాము. మనం చేసేది పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. అందుకనేసి ధనియా పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుంది, బట్ అవి హైజీనిక్గా ఉండవు, తర్వాత ఫ్లేవర్ఫుల్గా ఉండవు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసింటారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసింటారు. కాబట్టి మనము ఓన్గా మన చేతులతో హైజీనిక్గా చేసుకోవడం చాలా అవసరం అండి. ఇప్పుడున్న పొల్యూషన్స్లో అంతా. చక్కగా చెరిగేసుకున్న తర్వాత కడాయి తీసుకొని ఒక ఐరన్ ప్యాన్ కానీ, స్టీల్ ప్యాన్ కానీ తీసుకోవాలి. తీసుకొని కొన్ని వేసుకొని మనము వెజల్కి తగ్గట్టుగా వేసుకోవాలి. మరీ ఓవర్లోడ్ చేస్తే మనకు ఈవెన్గా వేగవు అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వస్తుందండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకొని ఒక క్లీన్ అండ్ డ్రై క్లాత్ పైన, మంచి క్లీన్గా ఉన్న క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. చల్లగా అవ్వడానికి స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు ఆ చెమ్మ అనేది, ఆ మాయిశ్చర్ అనేది అది క్లాత్ లాగేసుకుంటుంది అనమాట. ఈ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న టిప్స్ అన్నీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా పనికొస్తాయండి ఇవి. అందుకనేసి నేను రిపీట్ చేస్తుంటాను. తర్వాత అదే బండిలో నేను అలా బ్యాచెస్గా వేపుకొని అన్నీ పక్కన పెట్టేశాను. ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. తర్వాత ఇందులో నేను 150 గ్రామ్స్ వరకు బియ్యం తీసుకున్నానండి. బియ్యం కూడా శుభ్రంగా ఒకసారి బాగా తుడిచేసుకోవాలి. లేకపోతే కడిగి ఆరబెట్టుకోవచ్చు. అవి కూడా మంచి సువాసన వచ్చే వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. తర్వాత ఇవి సిన్నమన్ స్టిక్ లేదా దాల్చిన చెక్క అంటారు కదా, ఇవి కూడా ఇలాంటి రోల్స్ తీసుకున్నాను నేను. 3-4 అలా తీసుకోవచ్చు. ఇది 1 kg ధనియాలకండి. ఒకసారి అలా క్రష్ చేసుకుంటే మనకు ఈజీగా అవి వేగుతాయి. తర్వాత మిషన్లో మనము మిల్లో వేయడానికి కూడా ఈజీగా అవుతుందని నేను దాల్చిన చెక్క మంచి క్వాలిటీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంతలోపల మనకు ఈ రైస్ బియ్యం కూడా వేగిపోయాయి. ఇవి కూడా పక్కన అందులోనే పక్కనే కాటన్ క్లాత్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంట్లో చేసుకున్న మసాలాస్, హోమ్మేడ్ మసాలాస్ ఎంతో మనకు క్వాలిటీతో ఉంటుంది. ఎంతో టేస్టీగా, ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం మనము టైము కేటాయిస్తే మనకు మంచి ఫ్లేవర్ఫుల్ మసాలాస్ హ్యాపీగా మనము మన వంటల్ని ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత దాల్చిన చెక్క మనం క్రష్ చేసుకున్నాం కదా, అవి కూడా నేను బాగా వేపేసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా వరకు వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది. ఇది మనకు ఇక్కడ ట్విస్ట్, ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంది. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. షాజీరా. నార్మల్గా మనము పులావ్స్, తర్వాత ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్లో వేసుకుంటుంటాము. షాజీరాని ఇది కూడా నేను ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది ఎవరికి తెలియదండి. ఇందులో వేసిన ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల మన ధనియా పౌడర్ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి ఒకసారి ట్రై చేసి వంటలు చేసుకోండి. చాలా చాలా ఉంటాయి. ఇవి అన్నీ మా సిగ్నేచర్ రెసిపీస్ అండి. ఇవి మా ఫ్యామిలీలో ఇవన్నీ మా మమ్మీ కానీ, మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేసి పౌడర్స్ చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు చూసి మేము కూడా నేర్చుకున్నాము. ఇవి అంతా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం రివీల్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఇది ఒకసారి ఇలా ఫ్లేవర్ఫుల్ మసాలాని తప్పకుండా చేసుకోండి. షాజీరాలో కూడా వైటమిన్ ఈ, వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ వస్తాయి. తర్వాత వైటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్టప్ చేస్తుంది. డైజెషన్ కూడా చాలా మంచిదండి షాజీరా. ఇలా అన్నీ బాగా చల్లబడ్డ తర్వాత మనము ఇంట్లో ఓపిక ఉంటే మిక్సీకి వేసుకోండి. లేకపోతే మామూలుగా నార్మల్గా మనం పిండి
కొట్టిస్తాం కదా, ఆడించుకుంటాం కదా, అలాంటి మిల్క్స్లో వేసుకొని బాగా సన్నగా ఆడించుకున్న తర్వాత 15 డేస్ అయినంత వరకు మనము స్టెరైల్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని మిగతావి బాటిల్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 6 మంత్స్ వరకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 8 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. మళ్ళీ కావాల్సుకున్నప్పుడు 2 వీక్స్ ఒకసారి మనము చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.